ఈ బిగ్ బాస్ సీజన్ 9 హైప్ పెంచడానికి ఎలాగైనా సరే ఏదైనా చేసి టీఆర్పీ రేటింగ్ పెంచాలని బిగ్ బాస్ అనుకున్నారో ఏమో ఎంతగానో ట్రై చేస్తున్నారు మరి అందుకు పెంచడానికి కోసం. ఇక ఇందులో భాగంగానే అన్ని సీజన్స్ అలాగే ఈ సీజన్స్ చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశారు. ఇక ఇదంతా పక్కన పెడితే 7వ వారానికి సంబంధించిన క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్లో భాగంగా ప్రస్తుతం ఇంకా 2 లెవెల్స్ టాస్క్ అయితే ఉన్నాయి. ఈ టాస్క్స్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కాకుండా ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్ని అలాగే అర్జున్ అంబాటీని ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్లోకి పంపించారనే చెప్పాలి. ఇక వీళ్ళిద్దరిని చూసి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేశారనే చెప్పాలి. ఇక ఇందులో అర్జున్ అంబాటి అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క గేమ్ గురించి వాళ్ళలో ఏం మార్చుకుంటే బాగుంటుంది అనేది సూపర్ క్లియర్ కట్గా చెప్పుకొచ్చాడు. ఇక ఇమాన్యుయల్ అర్జున్ అంబాటి చాలా మంచి ఫ్రెండ్స్. అలాగే తనుజ కూడా ఇందులో భాగంగానే ఇమాన్యుయల్ కోసం ఏం చెప్పాడంటే, ఇమాన్యుయల్ నీ కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందిరా, ఏమైనప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్లో అందరినీ నవ్విస్తూ ఉంటున్నావు చూడు, సూపర్. కానీ ఈ మధ్యన నీకు ఒక పేరు వచ్చింది, అదేంటంటే నారద మునీశ్వరుడు అనే ఒక పేరు వచ్చింది. ఇక్కడి విషయాలు అక్కడి విషయాలు ఇక్కడ, అదేంట్రా అలా చెప్పుకొస్తున్నావు అని అంటే, ఇంకా చెప్పనురా అంటూ ఎటువంటి హింట్ అయినా ఉంటే అర్జున్ అయితే అది క్లియర్గా చెప్పాడని చెప్పాలి. నువ్వు ఇక్కడి విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్తున్నావు, నీకు ఈ పేరు వచ్చింది కాబట్టి మార్చుకో అంటూ మొత్తానికి చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో భాగంగానే తనూజ దగ్గరికి వచ్చి, తనూజ తల్లి ఎలా ఉన్నావు, నీ హెల్త్ ఎలా ఉంది అంటే, బాగానే ఉంది అబ్బా పర్వాలేదు అంటూ చెప్పుకొచ్చింది తనూజ. అయితే తనూజకి ఏం చెప్పాడంటే అర్జున్, తనూజ నీ గేమ్ పరంగా అంతా బాగున్నప్పటికీ కూడా అనవసరంగా అరుస్తూ ఉంటున్నావు కదా, సో నువ్వు అనవసరంగా అరవద్దు, పాయింట్ ఉంటేనే నీ వాయిస్ని రేస్ చేయి, మిగిలిన టైంలో నువ్వు అస్సలు నీ వాయిస్ని రేస్ చేయొద్దు, అంతేకాకుండా అయిన దానికి కాని దానికి గొడవ పడుతూ ఉంటావు, చిన్నదానికి పెద్దదానికి అరుస్తూ ఇలా గొడవ పడడం మానేసి నువ్వు నీ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ సీజన్ విన్నర్ నువ్వేరా, నేను రాసిస్తాను అంటూ, ఇంకో విషయం తెలుసా, నీ గేమ్కి నేను పెద్ద ఫ్యాన్ అంటూ అర్జున్ చెప్పడంతో తనూజ అయితే ఆలోచనలో పడిపోయింది. ఇక పక్కనే ఉన్న రమ్య దగ్గరికి వచ్చి, రమ్య నువ్వు గేమ్ బాగానే ఆడుతున్నాను అనుకుంటున్నావా అని అంటే, నేను గేమ్ బాగానే ఆడుతున్నాను, టాప్ 5లో ఉంటానని అనుకుంటున్నాను అని అంటే, వచ్చి 2 వారాలైనా కాలేదు, చిచ్చుబుడ్డులాగా భలే వెలిగిస్తున్నావు హౌస్లో ఉన్న వాళ్ళందరినీ, నువ్వు గేమ్ పరంగా బాగానే ఆడుతున్నావు కానీ కొంచెం మాట పరంగా కూడా బాగుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంటూ, కొంచెం ఏదేమైనా సరే నువ్వు ప్రవర్తించే తీరు, మాట్లాడే విధానం బాగుండాలి అంటూ క్లియర్ కట్గా చెప్పుకొచ్చాడు. ఇలా అర్జున్ ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వచ్చి, ఇక వాళ్ళందరికీ కూడా బిగ్ బాస్ హౌస్లో అయితే ఒక టాస్క్ పెట్టారు, అంబాటి, అర్జున్ అలాగే అమర్దీప్. ఇక టాస్క్ ఏంటి అని అంటే, బాణం గుచ్చర సాహసవీరుడ. ఇక ఇందులో భాగంగానే గార్డెన్ ఏరియాలో అయితే ఎక్విప్మెంట్ అంతా రెడీ చేశారు బిగ్ బాస్ టీం వాళ్ళు. ఒక ఆరోని ఎవరైతే ఎంత దూరంతో ఆ ఆరోతో అక్కడున్న దాన్ని టచ్ చేస్తారో ఈ టాస్క్ లో వాళ్ళే విన్నర్ అంటూ కొత్త టాస్క్ పెట్టారు. ఇక మరి ఈ టాస్క్ లో సంజన టీం గెలుస్తుందా లేకపోతే మాధురి టీం గెలుస్తుందా అనేది మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఏది ఏమైనప్పటికీ కూడా అర్జున్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి, తనుజ నువ్వే విన్నర్, నువ్వు గనుక గేమ్ బాగా ఆడితే నీ అంత తోపు హౌస్ లో లేరు అని చెప్పిన దానిపై మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇక అర్జున్ అలాగే అమర్దీప్ ఇంట్లో ఇప్పటికే గంట సేపటి నుంచి ఉంటున్నారు, కానీ ఎపిసోడ్ లో ఎంతవరకు చూపిస్తారు ఏంటి అనేది ఇక మనం ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను మరి అమర్దీప్ అలాగే అర్జున్ ఇంట్లోకి వచ్చి కొంచెం ఫన్ క్రియేట్ చేశారనే చెప్పాలి. మరి మీకు మరిన్ని బిగ్ బాస్ హౌస్ గురించి అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.